సమితి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం. బీజేపీ నాయకుడు బూర నరసయ్య గౌడ్ జూబ్లీహిల్స్ లోని డ్రైనేజీ సమస్యలను కఠినంగా సీజ్ చేసరిక నివాసుల ఇళ్లలోకి నీరు ప్రవేశించి దశకు చేరాయని, ప్రాథమిక సదుపాయాలు అందని పరిస్థితులపై ప్రజలు కష్టపడి జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఇక గత పాలనలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఈ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తక్షణ చర్యల ద్వారా డ్రైనేజీ ప్రణాళికలు పునఃసమీక్షించి సమగ్ర పరిష్కారాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు ఆందోళనలకు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. 24 ఎంపీ ఎలక్షన్లో దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టారు. ఇక దేవుళ్ళు ఎవడు మిగలలే. ఈరోజు కనీసం లక్షలాది మంది విద్యార్థులు ఫీ రీఎంబర్స్మెంట్ లేకుండా జీవితాలు దుర్భరం అవుతుంది. వారి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. వాళ్లకు ఫీజు ఇచ్చే దిక్కు లేదు, ఆరోగ్యశ్రీ బిల్లు ఇచ్చే దిక్కు లేదు. మీరు డెవలప్ చేస్తా అంటే ప్రజలు నమ్ముతారా? ఎవరు నమ్మట్లేదు. అందుకొరకు ఇక జూబ్లీహిల్స్ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక బీఆర్ఎస్ రెండో పార్టీ ఓ సినిమా డైలాగ్ ఉంది, పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే పబ్లిసిటీ చాలా పీక్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే పబ్లిసిటీ చాలా పీక్ ఉంటుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది. నేను డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరైతే ప్రచారం స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారో, మీరు కార్నర్ మీటింగ్ కాదు, గల్లీలో పాదయాత్ర చేయండి. మా కిషన్ రెడ్డి గారు అడిగింది కదా, డిమాండ్ చేసి. మా కిషన్ రెడ్డి గారు గల్లీ తిరుగుతున్నారు కదా. చాలా మందికి తెలుసో లేదో, మేము తిరుగుతుంటే మా